KC6 న్యూస్ కి స్వాగతం. మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయడమే మహిళా శక్తి పథకం ముఖ్య ఉద్దేశం. ఖమ్మం జిల్లా కలెక్టర్ ముజమిల్ ఖాన్. మహిళా సమైక్యులకు ఖమ్మంలో నిర్వహించిన అవగాహన సదస్సులో కలెక్టర్ పాల్గొన్నారు. మహిళా శక్తి కార్యక్రమం, స్త్రీ వైద్య ఆరోగ్య సమస్యలు, స్త్రీ శిశు సంక్షేమ కార్యక్రమాలు, జీవనోపాధులు, బ్యాంకు లింకేజ్, అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల పురోగతి తదితర అంశాల పట్ల మహిళా సమైక్య అధ్యక్ష సభ్యులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ముజమిల్ ఖాన్ మాట్లాడుతూ సంఘ సభ్యులు మహిళలకు జీవనోపాధి కల్పించాలని, వారిని ఆర్థికంగా బలోపేతం చేయాలని, మహిళా శక్తి పథకాన్ని జిల్లాలో విజయవంతంగా అమలుపరచాలన్నారు. స్వయం సహాయక సంఘాల ద్వారా పలు రకాల పరిశ్రమలను ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని, ఏర్పాటు చేసే ప్రతి పరిశ్రమ పైన అవగాహన, స్థైర్యం ఉంటేనే వారు విజయం సాధిస్తారని, చిన్న పరిశ్రమలు వాటి ద్వారా తయారయ్యే వస్తువులు మార్కెట్ ప్రజల డిమాండ్ మేరకు చేయడం ద్వారా విజయం సాధించవచ్చన్నారు. సంఘాలు స్థాపించే చిన్న పరిశ్రమలు పూర్తి నాణ్యత పాటిస్తూ ఆకర్షణీయమైన ముద్రను రూపొందించుకోవాలని వారు కోరారు. ఉమెన్ డెవలప్మెంట్ కూడా ఒక ఎజెండాగా మాట్లాడతారు సార్. ఓకే సార్. ఇప్పుడు ఉమెన్ డెవలప్మెంట్లో పోషకాహారం తీవ్రతను తొలగించేసి ఆరోగ్యవంతమైన సమాజం ఎంత దయచేసి సో అందరూ మీరు అదనంగా మనకు ఇన్పుట్స్ కావడానికి అవకాశం ఉంది. ఇప్పుడు జిల్లా డిఓ గారిని అలాగే పిల్లలకు పూర్వ ప్రాథమిక విద్యార్థులు అందించడం మాత్రమే అనేవాళ్ళము. ఇప్పుడు అంగన్వాడీ పూర్వ ప్రాథమిక వాళ్ళందరూ కూడా ఒక మంచి సిలబస్ అని చెప్పేసి చాలా అంగన్వాడీ కేంద్రాలకు వెళ్ళి అక్కడ పూర్వ ప్రాథమిక శాఖ యొక్క లక్ష్యం కాబట్టి ఖచ్చితంగా ఏజెన్సీ ప్రాంతాల్లో కూడా 37 లక్షలు ఇవ్వడం జరిగింది. ఇది మీకు జమ అయి ఉంటుంది, ఒకసారి చెక్ చేసుకోండి. వసతులు ఎంతవరకు ఉన్నా. రెండోది వంటగది పైన దృష్టి పెట్టినాము. మధ్యాహ్నం భోజనం పెట్టాము. అది క్వాలిటీని మీరు చెక్ చేయాలి. కొన్నిసార్లు తెలుసో తెలియ కొత్త బియ్యం పంపిస్తే ముద్దగా అయిపోతుంది, మరి పాత బియ్యం పంపిస్తే దానికి మళ్ళీ మీకు తెలిసిందే. గుడ్లు సైజ్ ఎప్పుడైనా చెక్ చేశారమ్మా? అక్కడ కట్టాల్సిన టాయిలెట్ మధ్యలో కట్టేస్తే ఇద్దరికి ఉపయోగం. అది కూడా మనం ఇండియన్ టాయిలెట్ కట్టేస్తే చిన్నపిల్లలు కూడా ఉపయోగించగలరు కాబట్టి కష్టం లేదు. ఇంకా ఈ అంగం ఉంటాయమ్మా. ఒకటి అక్కడ గర్భిణీ స్త్రీలు వస్తారు, ఆ మూలలో కూరగాయలు పెట్టేసి ప్రత్యేకంగా లేకపోతే కనీసం ఈ ఐరన్తో పట్టించుకోండి. అవే మనం పప్పులో ఉన్న మనం బాగా చేసుకోవాలి.